పెడుతున్నాను అనుకుంటున్నారు. కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, మ్యూట్లో అయితే ఉంటుంది. మీకు ఫుల్ వీడియో చూడాలంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమిటంటే ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్ కిందనే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది, లేకపోతే చేయకండి, మీకు నచ్చితేనే చేయండి. ఇంకేమిటంటే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, సింపుల్గా అయితే చెప్తాను. ఫొటోస్ రీప్లేసింగ్ చేసుకోవడమే, మంచిగా చూడండి ఒకసారి ఎండ్ వరకు. చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ చూసి ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ బ్రదర్ని. ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేసి ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఫుల్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసేయండి. చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇలా గ్రూప్స్ అయితే ఉంటాయి, మధ్యలో డైలాగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డైలాగ్ సెట్ అవుతుంది వీడియోకి అయితే. మధ్యలో గ్రూప్స్ ఇలా డైలాగ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా యాడ్ ఫోటో యువర్ ఫోటో అని ఉంటుంది, ఇలా మధ్యలో డైలాగ్స్ ఉంటుంది, యాడ్ యువర్ ఫోటో అని ఉంటుంది. ఇలా మీరు యాడ్ యువర్ ఫోటో కాడ మీ ఫోటో అయితే పెట్టేసుకోవాలి రీప్లేస్ అయితే. ఇప్పుడు నేను 1 బై 1 చేసుకుంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ లాస్ట్ కిందికి సాంగ్ పైన ఉంది కదా, ఆ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఇక్కడ థర్డ్ లేయర్ ఆపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కలర్ అని ఫిల్ కాదు, ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసేయండి. ఇలా కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీడియా సింబల్ని క్లిక్ చేసి ఎగ్జాంపుల్ ఇలా ఫొటోస్ అయితే పెట్టేస్తున్నాను నేనైతే. చూడండి ఇలా పెట్టేస్తున్నాను, కరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మిగతా పార్ట్ అయితే కట్ చేసుకుంటాను. ఇలానే మీరు సేమ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ కాకపోతే ఇలా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలానే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, స్టార్టింగ్లోకి వచ్చేయండి. చూడండి ఇప్పుడు ఇలానే 3 గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని అయితే మీరు ఈజీగా అయితే రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫోటోని అయితే కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఫేస్ కనపడేటట్టు. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇప్పుడు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇలానే 3 గ్రూప్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలానే 3 గ్రూప్స్ చేసుకొని ఆ గ్రూప్ని అయితే కిందికి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురావండి. వచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఫేస్ కనుక పడకపోవచ్చు, ఇలా సెట్ అయ్యేటట్టు పెట్టేసుకోండి. మీకైతే ఇందులో అయితే ఈ ఫోటో సెట్ అవ్వట్లేదు, నేనైతే చెప్పడానికి కోసం చేశాను. ఇలా అయితే 3 ఫొటోస్ అయితే రీప్లేసింగ్ అవుతాయి. దాని తర్వాత డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ వదిలేసేయండి. దానికైతే ఫంట్ అనేది ఎలిట్ మోషన్లోనే ఉంటుంది, అందుకే దానికి ఫంట్ అనేది పెట్టడం అవసరం లేదు. మీకు నచ్చితే వేరే ఫంట్ అయినా పెట్టేసుకోండి. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఉంటాయి, ఈ గ్రూప్స్ని క్లిక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో గ్రూప్ 2ని కింద ఉంది కదా, ఆ గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్. సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, అలానే 1 బై 1 ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకొని ఎండింగ్ వరకు అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేయండి. ఆ ఫోటో అక్కడ రీప్లేసింగ్ కరెక్ట్ సెట్ కాకపోతే ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సెట్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ చూడండి నెక్స్ట్ ఇలా అయితే వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి అయితే క్లిక్ చేసి గ్రూప్ని అయితే క్లిక్ చేసి మళ్ళీ ఫోటోని ఏదైనా ఫోటోని పెట్టి ఎండ్ వరకు అయితే పెట్టేసుకోండి, కరెక్ట్ రెడ్ బీట్ వరకు పెట్టేసుకున్న తర్వాత కిందికి అయితే తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత కొంచెం అయితే మీరు ఫింగర్తోనైనా చేసుకోవచ్చు, లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోనే చేసుకోవచ్చు అడ్జస్ట్. ఇలా చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలానే చూడండి ఫ్రెండ్స్, ఇలానే మీరు 1 బై 1 అయితే చేసుకోండి. చెప్పడం మనకు ఏం కొత్త కాదు, ఇలానే చేసుకోండి. కొంచెం కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి అందుకే చూపిస్తున్నాను, మీకైతే తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇలానే 1 బై 1 రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇలానే గ్రూప్స్లో అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ గుర్తుంచుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ ఫోటోని అయితే యాడ్ చేయండి. ఇలా ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఐకాన్ ఆప్షన్ దీన్ని అయితే 2 టైమ్స్ క్లిక్ చేసి ఇక్కడ
ఎండ్ వరకు అయితే పెట్టేసుకున్న తర్వాత కిందికి అయితే తీసుకువచ్చేయండి. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి, జూమ్ అవుట్ చేసి కొంచెం ఇలా ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఉంటుంది. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటే ఫొటోస్ అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. చూడండి పెట్టాను కదా, ఇలానే 1 by 1 ఫొటోస్ అనేది ఇక్కడ 5 ఫొటోస్ ఉంటాయి. ఈ 5 ఫొటోస్ ఒకసారి చూపిస్తాను, మీకు ఐడియా అనేది వస్తుంది. ఇలా అయితే పెట్టేస్తున్నాను నేనైతే. చూడండి, చూసి అయితే ఈజీగా చేసుకోవచ్చు 2 minutesలో అయితే. కొంచెం టైం పట్టినా చేసుకోండి, చాలా బాగా అయితే ట్రెండ్లో ఉంది వీడియో అనేది. చూడండి, చేయడం జరిగింది మీకోసం అయితే. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఇలా చేయమని, అందుకే చేశాను. చూడండి 4 ఫొటోస్ రివీల్ అయినాయి కదా. ఇక్కడ లాస్ట్ ఈ ఫోటో ఉంటుంది, 5th ఫోటో. దాన్ని గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇలా చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే చూసి చేసుకోండి ఒకసారి. ఇలా అయితే పెట్టేస్తున్నాను నేనైతే. ఇలానే మీరు చూసి చేసుకోండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇలా 5th ఫోటో ఇక్కడ ఇలా వచ్చి ఇలా రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇలా రివీల్ అవుతుంది. మళ్ళీ డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ వదిలేసి మళ్ళీ ఇక్కడ యాడ్ యువర్ ఫోటో అని ఉంది కదా, కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ ఈ 3 లేయర్స్ ఉంది కదా, మధ్యలో లేయర్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ అనేటివి ఇక్కడ చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇలానే ఫోటోని క్లిక్ చేస్తే అక్కడ కరెక్ట్ సెట్ అయిపోతుంది. కొంచెం ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేటట్టు ఇలా చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా సింపుల్గా అయితే ఇలా మంచిగా వచ్చింది కదా. ఇలానే 1 ఫోటో పెట్టేసుకున్న తర్వాత మధ్యలో డైలాగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫొటోస్ అయితే ఈజీగా రివీల్ అయితే పెట్టేసుకోండి, రీప్లేస్ అయితే పెట్టేసుకోవచ్చు మీరు ఈజీగా. ఇలానే చూడండి, రీప్లేస్ పెడితే సెట్ అయిపోయింది కదా. ఇలానే మీ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ కనపడుతుంది యాడ్ యువర్, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ అది నెంబర్స్ లెక్క ఉంది కొంచెం, దీన్ని అయితే మీడియా సింబల్ని అయితే క్లిక్ చేస్తే ఇలా అయితే ఫొటోస్ పెడితే అక్కడ రివీల్ అయిపోతుంది. ఫోటో అనేది కరెక్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. ఇలానే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. మీకైతే కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చూడండి, ఇలానే 1 by 1 ఫొటోస్ అయితే పెట్టేసుకొని ఇలా రివీల్ అయితే చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చూసి మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే లాస్ట్ వరకు అయితే ఫొటోస్ పెట్టి అయితే చూపిస్తాను. ఎగ్జాంపుల్ మీకు ఇలా ఫొటోస్ అనేటివి పెడుతున్నాను. ఇలా ఫోటోని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి లేయర్ని క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేస్తే ఇలా సెట్ అయిపోతుంది ప్లస్ ఐకాన్. ఇలానే ఎండ్ వరకు లాస్ట్ ఫోటో, ఇది లాస్ట్ ఫోటోని కూడా ఇలానే పెట్టేసుకుంటున్నాను. ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ వస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసి సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకైతే వీడియో అనేది ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.